హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. నిన్న మనం ఎన్ఈపి 2020 పార్ట్ 1లో 22 బిట్స్ చూసాం కదా. ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నిజంగా అద్భుతం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా నా వీడియోని చూసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రోత్సాహం నాకు ఇంకా మంచి కంటెంట్ పెట్టడానికి ఎనర్జీ ఇస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈరోజు మనం పార్ట్ 2 అంటే 23 బిట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అదే బైలింగ్వల్ మోడల్లో, అదే సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇంకా హై క్వాలిటీ బిట్లు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే లేట్ చేసుకోకుండా పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. బిట్ నెంబర్ 23. ఎన్ఈపి 2020 ప్రకారం బాలికల విద్యను ప్రోత్సహించి అన్ని వర్గాల బాలికల నమోదును పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ఏ నిధిని ఏర్పాటు చేసింది? ఆప్షన్స్ 1 విద్యా సాధికార నిధి, ఆప్షన్ 2 మహిళా సంక్షేమ నిధి, ఆప్షన్ సి లింగ సమావేశ నిధి, ఆప్షన్ 4 జాతీయ బాలికాభివృద్ధి నిధి. ఈ థర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 లింగ సమావేశ నిధి. దీనినే జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే ఏంటి సార్ ఇది, ఎందుకు ఈ జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే, ఈ జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ప్రకారం విద్యలో సమానత్వం మరియు సమగ్రత సాధించడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు మరియు బాలికల విద్య నమోదు రేటు తక్కువగా ఉండడం గమనించింది. ఈ పరిస్థితిని మార్చడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా బాలికల విద్యకు ఆర్థిక సహాయం, భద్రత మరియు విద్యా సదుపాయాలు పెంపొందించబడతాయి. ఈ నిధి ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు బాలికా విద్యా అవకాశాలను విస్తరించేందుకు కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి బాలికల విద్య యొక్క నమోదును పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఎన్ఈపి 2020లో భాగంగా ఈ జెండర్ ఇంక్లూజన్ ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. బిట్ నెంబర్ 24. ఎన్ఈపి 2020 ప్రకారం ఉన్నత విద్యా సంస్థలు ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి? అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, how many types of higher education institutions are proposed? ఆప్షన్ 1 పరిశోధన ప్రధాన ఉన్నత విద్యా సంస్థలు, ఆప్షన్ 2 బోధన ప్రధాన ఉన్నత విద్యా సంస్థలు, ఆప్షన్ 3 స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి ఎన్ఈపి 2020 ప్రకారం అంటే టోటల్ 3 ఉన్నాయండి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. బిట్ నెంబర్ 25. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రస్తుతం విడివిడిగా నడుస్తున్న కళాశాలలన్నింటినీ మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా ఏ సంవత్సరానికి మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, బై విచ్ ఇయర్ షుడ్ ఆల్ ఎగ్జిస్టింగ్ స్టాండ్ అలోన్ కాలేజెస్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్? ఆప్షన్ 1 2025 నాటికి, ఆప్షన్ 2 2030 నాటికి, ఆప్షన్ 3 2035 నాటికి, ఆప్షన్ 4 2040 నాటికి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2030 నాటికి. ఇది జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం భారతదేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థను సమగ్రమైన అంటే హోలిస్టిక్ మరియు మల్టీ డిసిప్లినరీ దిశలో తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం విడివిడిగా నడుస్తున్న స్టాండ్ అలోన్ కాలేజెస్ అంటే ఉదాహరణకు ఇంజనీరింగ్ కాలేజెస్, టీచర్ ఎడ్యుకేషన్, డిఎడ్ అండ్ టీటీసీ కాలేజెస్, అదేవిధంగా లా కాలేజెస్, ఫైన్ ఆర్ట్స్ మొదలైన వీటన్నింటినీ 2030 నాటికి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మార్చాలనేది ఎన్ఈపి 2020 యొక్క లక్ష్యం. దీని ద్వారా ప్రయోజనం ఏంటి సార్ అంటే, వీటి ద్వారా విద్యార్థులకు వివిధ శాస్త్రాల మేళవింపుతో కూడినటువంటి విద్య అందిస్తాయంట. అంటే సైన్సెస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ అండ్ వొకేషనల్ అండ్ ప్రొఫెషనల్ స్టడీస్, ఇవన్నీ శాస్త్రాల యొక్క కలయిక వలన వారికి సంపూర్ణ విద్యను అందించడం జరుగుతుంది. ఈ మార్పు ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన మరియు వివిధ రంగాల పట్ల అవగాహన మరియు సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఎన్ఈపి 2020 ప్రకారం ప్రస్తుతం ఉన్న కళాశాలలన్నింటినీ 2030 సంవత్సరం నాటికి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మార్చాలనేది ఎన్ఈపి 2020 యొక్క లక్ష్యంగా ఉంది. ఎన్ఈపి 2020 ప్రకారం ఐఐటీలు, అదేవిధంగా ఐఐఎంల స్థాయి ప్రమాణం గల మల్టీ డిసిప్లినరీ విద్యను అందించడానికి ఏ విధమైన నమూనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించబడతాయి? ఆప్షన్ 1 జాతీయ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్, ఆప్షన్ 2
ఫ్రెండ్స్ ఇక్కడ మోడల్ అనేది తొలగించబడింది కాబట్టి మోడల్ అనేది తొలగించుకోండి. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఆప్షన్ 3 సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్. ఆప్షన్ 4 జాతీయ టెక్నికల్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఎందుకు సార్ ఈ స్థాపించబడ్డాయంటే జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలను తీసుకెళ్లడానికి ఈ ఐఐటి ఐఎంఎం స్థాయిలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనేటువంటివి స్థాపించబడ్డాయన్నమాట. వాటినే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో సింపుల్గా మేరు అంటారనమాట. MERUS అంటారనమాట. అయితే ఇవి బోధన, పరిశోధన, ఆవిష్కరణ, మేళవింపులతో పనిచేస్తాయి కాబట్టి ఇవి ఇతర విశ్వవిద్యాలయాలకు ఒక ప్రేరణాత్మక మోడల్స్గా నిలుస్తాయన్నమాట. అంటే ప్రైవేట్ ఐఐటి ఐఎంఎంలకు పోటీగా ప్రభుత్వం తరపున స్థాపించబడినటువంటి విశ్వవిద్యాలయాలను ఏమంటారంటే మేరుస్ అంటారు. అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటారు. ఈ క్వశ్చన్ని మరో విధంగా ఎలా అడుగుతారంటే మేరు అబ్రివేషన్ అని అడిగినప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి అబ్రివేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం నేను మీతో షేర్ చేయాలని ఇష్టపడుతున్నాను. నిన్న మనం తయారు చేసిన బిట్లు చూసి ఒక్కసారి ప్రీవియస్ టెట్ పేపర్స్లో ఇంకా ఏమైనా ఎలా అడిగాడో అని ఒక్కసారిగా మనం తయారు చేసిన బిట్ల ద్వారా చూద్దామని చెప్పేసి నిన్న ప్రీవియస్ పేపర్స్ ఒక 20 అనేవి చూడడం జరిగింది NEP 2020 గురించి. అందులో నిజంగా చెప్పాలంటే మన బిట్ల మోడల్ అచ్చం ప్రీవియస్ ప్రశ్నల మాదిరిగానే ఉంది. అంటే మనం తయారు చేస్తున్న ప్రతి బిట్ కూడా సరిగ్గా టెట్ మోడల్కి అదేవిధంగా DSE మోడల్కి మ్యాచ్ అయిపోయింది. అందుకే చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని క్రమంగా ఫాలో అయితే టెట్ DSEలో 100% మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అసలు ప్రిపరేషన్ అనేది ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్స్ చేశామన్నది కాదు, ప్రతి బిట్టు వెనుక ఉన్న కాన్సెప్ట్ అర్థమైందా లేదా అదే మెయిన్. అందుకే నేను ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యాక ఎగ్జామ్లో స్పాంటేనియస్గా ఆన్సర్ అనేది వస్తుంది. గందరగోళం కాదు, క్లారిటీ వస్తుంది ఎగ్జామ్లో. మరొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి మన ఛానల్కి వచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్స్ నాకు నిజంగా చాలా మోటివేషన్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మేరు అంటే ఏమిటి. అకార్డింగ్ టు NEP 2020 వాట్ డస్ మేరు స్టాండ్ ఫర్? మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ని మేరు అనడం జరుగుతుంది. NEP 2020 ప్రకారం మన దేశంలో వృత్తి విద్యపై ఉన్న చిన్న చూపును తొలగించడం ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ప్రస్తుతం భారతదేశంలో వృత్తి విద్యను పొందుతున్న విద్యార్థుల శాతం ఎంత? ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 15%, ఆప్షన్ 3 5%, ఆప్షన్ 4 35%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 5%. దీనినే అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలో 52% లేదా విద్యార్థులు వృత్తి విద్యలో పాల్గొంటారు. అదే జర్మనీలో 75% ఆఫ్ ది పీపుల్ వృత్తి విద్యలో పాల్గొంటారు. అదేవిధంగా దక్షిణ కొరియాలో చూసుకున్నట్లయితే 96% ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ వృత్తి విద్యలో పాల్గొనడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఈ శాతం కేవలం 5% మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి NEP 2020 వృత్తి విద్యను పాఠశాల స్థాయి నుంచే ప్రవేశపెట్టాలని సూచించింది. 2030 నాటికి కనీసం 50% మంది విద్యార్థులు వృత్తి విద్యలో భాగస్వాములు కావడం NEP 2020 యొక్క లక్ష్యం. బిట్ నెంబర్ 29, దీక్ష అంటే ఏమిటి? అకార్డింగ్ టు NEP 2020 వాట్ డస్ దీక్ష స్టాండ్స్ ఫర్? ఇది నాకు DSEలో హాఫ్ మార్క్ పోవడం జరిగింది PIలో, కేవలం కన్ఫ్యూజన్ వల్ల. కాబట్టి బిట్ని జాగ్రత్తగా వినండి. ఆప్షన్ 1 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఆప్షన్ 2 డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ హ్యాండ్లింగ్. ఆప్షన్ 3 డేటా ఇంటిగ్రేషన్ ఫర్ నాలెడ్జ్ సపోర్ట్ అండ్ హెల్ప్. ఆప్షన్ 4 డిజిటల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ నాలెడ్జ్ స్కిల్ అండ్ హార్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఫ్రెండ్స్, ఈ అబ్రివేషన్స్ అనేవి సైకాలజీ మరియు PIలో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ముఖ్యంగా NCF కానీ, RTE కానీ, PWD యాక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. కాబట్టి ఫ్రెండ్స్, ఆప్షన్స్ అనేది కరెక్ట్గా మనం పిక్ చేయాలి. ఎందుకంటే అన్నిట్లో ఒకే విధంగా అనిపిస్తాయి కానీ ఎక్కడో స్మాల్ చేంజెస్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఎవ్రీ బిట్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే
హాఫ్ మార్క్ ద్వారా జీవితాలు తారుమారయ్యే పరిస్థితులు నేటి డిఎస్సిలో ఉంది కాబట్టి జాగ్రత్తగా మనము ప్రతి బిట్ని కూడా క్షుణ్ణంగా చదవాల్సిన సమయం అనేది రావడం అయిందని చెప్పాల్సి వస్తుంది. స్వయం అంటే ఏమిటి? అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, వాట్ డస్ స్వయం స్టాండ్ ఫర్? ఆప్షన్ 1, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఆప్షన్ 2, స్కిల్ వెబ్ అండ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అంబిషియస్ మైండ్స్. ఆప్షన్ 3, సిస్టమాటిక్ వెబ్ ఆఫ్ అకాడమిక్ లెర్నింగ్ ఫర్ యూత్ అండ్ మేనేజ్మెంట్. ఆప్షన్ 4, స్మార్ట్ వెబ్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ అండ్ యూత్ మోటివేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్వయం అంటే ఇది ఉన్నత విద్య కోసం రూపొందించబడినటువంటి ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. దీనిని ఎవరు నిర్వహిస్తారంటే దీన్ని కేంద్ర విద్యాశాఖ మరియు ఏఐసిటిఈ కలిపి నిర్వహించడం జరుగుతుంది. ఇది భారతదేశంలోని విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విషయాలలో నుంచి కూడా బిట్టు ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. నేను ఎందుకు పదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ప్రతిదానికి, ఎందుకు దాని గురించి నేను ఇంత డెప్త్గా వెళ్ళాల్సి వస్తుందంటే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఇది డిఎస్సిలో కూడా ముఖ్యమైన చాప్టర్ ఇది. సో ఇది ఇంతటితో ఆగేది కాదు. కాబట్టి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి చాప్టర్ చేయడం జరుగుతుంది, ప్రతి బిట్టు చేయడం జరుగుతుంది. అందుకనే నా దగ్గర నుంచి మీకు వీడియోలు చాలా లేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని గమనించగలరు మీరు. దీనిలో భాగంగా యూజీసీ, ఎన్పిటిఈఎల్ అండ్ ఇగ్నో వంటి సంస్థల కోర్సులు ఈ స్వయం ప్లాట్ఫామ్పై అందుబాటులో ఉంటాయన్నమాట. ఈ ఎన్ఈపి 2020 ప్రకారం స్వయం యొక్క వేదికను హయ్యర్ ఎడ్యుకేషన్, డిజిటల్ లెర్నింగ్ ఇంటిగ్రేషన్ కోసం ఉపయోగించాలి. మనం ఇందాక చెప్పుకున్న దీక్ష అనేది పాఠశాల విద్య కోసం చేయబడినటువంటి ఒక యాప్ అనమాట. అదేవిధంగా ఈ స్వయం అనేది ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేయబడినటువంటి. ఎన్ఈపి 2020 ప్రకారం మొదటి 5 సంవత్సరాల విద్యా దశను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1, పునాది దశ. ఆప్షన్ 2, సిద్ధపాటు దశ. ఆప్షన్ 3, మధ్య దశ. ఆప్షన్ 4, ప్రాథమిక దశ అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పునాది దశ అంటారు. సార్, మీరు ఈ బిట్టు చెప్పారు, రేపు మొదటి 8 సంవత్సరాల విద్యా దశను ఏమంటారని క్వశ్చన్ అడిగితే అది మీరు నాకు చెప్పలేదు కదా సార్ అని మీరు అడగవచ్చు. ఫ్రెండ్, ఇలాగానే 5 బిట్స్ ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉంది. నెక్స్ట్ బిట్ ఏం అడగవచ్చు అంటే మొదటి 8 సంవత్సరాల విద్యా దశని ఏమంటారు అని అడిగినప్పుడు పునాది దశ ప్లస్ తయారీ దశ అని అడిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే టెట్ డిఎస్సిలో క్వశ్చన్ ప్యాటర్న్ మారింది. నేను డైరెక్ట్ క్వశ్చన్ చదువుకొని పోతాను సార్ అంటే వచ్చే రోజులు పోయాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ వెనక నీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? కాబట్టి ఎన్ఈపి 2020 ప్రకారం మొదటి 5 సంవత్సరాల విద్యా దశను ఏమని పిలుస్తారంటే పునాది దశ అంటారు. ఈ పునాది దశలోనే పూర్వ ప్రాథమిక విద్యా దశ వస్తుంది. అదేవిధంగా 1-2 తరగతులు కలిపి వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి పునాది దశ అంటారు. ఎన్ఈపి 2020 ప్రకారం పరాక్ కార్యక్రమం లక్ష్యాలలో కానిది ఏది? ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఆప్షన్ 1, మౌలిక సదుపాయాల కల్పన. ఆప్షన్ 2, అచీవ్మెంట్ సర్వే చేయడం. ఆప్షన్ 3, పరీక్షా విధానంలో మార్పులు మరియు సంస్కరణలు చేయడం. ఆప్షన్ 3, పరీక్షా విధానంలో మార్పులు మరియు సంస్కరణలు చేయడం. ఆప్షన్ 4, మూల్యాంకన విధానంలో మార్పులు తెచ్చి సంస్థలను బలోపేతం చేయడం. ఇందులో అడిగినవి ఏంటంటే కాని లక్ష్యం అని అడిగాడు. అంటే ఆన్సర్ వచ్చేసి మౌలిక సదుపాయాల కల్పన. అంటే ఇచ్చినటువంటి మిగిలిన 3 ఆప్షన్స్ పరాక్ యొక్క లక్ష్యాలలో ఉన్నాయి కదా. కాబట్టి ఈ బిట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఇందులో నుంచే 2 బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. నేను ఒకటి, పరాక్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు కానిది ఏది అయినప్పుడు మీరు మౌలిక సదుపాయాల కల్పన అనేది పెట్టాలి. ఎన్ఈపి 2020 ప్రకారం పరాక్ లక్ష్యాలలో ఉన్నది ఏది అని అన్నప్పుడు కింద 3 మీరు ఆన్సర్గా పిక్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, పరాక్ అంటే ఏంటి సార్ అని. నేను పరాక్ గురించి ఆల్రెడీ బిట్ చేశాను పార్ట్ 1లో. అయినప్పటికీ మీకు ఒకసారి రీకాల్ చేస్తాను. పరాక్ అంటే పెర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఎన్ఈపి 2020 ప్రకారం ఎస్ఏఎస్ విస్తరణ రూపం ఏమిటి? అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఏఎస్? ఆప్షన్ 1, స్టేట్ అచీవ్మెంట్ సర్వే. ఆప్షన్ 2, స్కాలస్టిక్ అచీవ్మెంట్ సర్వే. ఆప్షన్ 3, స్కూల్ అసిస్టెంట్ సోషల్. ఆప్షన్ 4, సేఫ్ యాక్ట్ స్టేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, స్టేట్ అచీవ్మెంట్ సర్వే. కానీ నేను అనుకునేది
60-70% ఆఫ్ ది పీపుల్ ఎస్ఏఎస్ అనగానే పెట్టే మొదటి ఆప్షన్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ సర్వే అని పెట్టడం జరుగుతుంది. కాబట్టే ఈ క్వశ్చన్ మీకోసం నేను తయారు చేయడం జరిగింది. ఎస్ఏఎస్ అంటే స్టేట్ అచీవ్మెంట్ సర్వే. ఎన్ఈపి 2020లో 5+3+3+4 నిర్మాణంలో 4 అనేది ఏ స్థాయికి చెందింది? 1 పునాది స్థాయి, 2 మాధ్యమిక స్థాయి, 3 సంసిద్ధతా స్థాయి, 4 సెకండరీ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మాధ్యమిక స్థాయి అంటే సెకండరీ స్టేజ్. అనగా 9 నుంచి 12 తరగతులు ఉండేదాన్ని ఏమంటారంటే మాధ్యమిక స్థాయి అంటారు. దీని వయసు వచ్చేసి 14 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉంటుంది. దీంట్లో క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు. ఎన్ఈపి 2020లో 5+3+3+4 నిర్మాణంలో 5 ఏ స్థాయికి చెందిందని అడగవచ్చు. ఇక్కడ 3 అడగకపోయినప్పటికీ 5 అనేది 4 అనేది కంపల్సరీగా అడిగటానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ అనమాట ఇవి. ఈ ఎన్ఈపి 2020లో 5 అనేది దేనికి సంబంధించిందని అడిగినప్పుడు మీరేం చేస్తారంటే పునాది దశ అని పెట్టండి. అంటే 3 to 6 years వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్య, 6 to 8 years వచ్చేసి 1-2 తరగతులకు సంబంధించింది. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే పునాది దశ అంటారు. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏ దశలో ఏమి ఉంటుంది అనేది నేను గత వీడియోలో చేశాను. ఒకసారి మీరు రీవిజిట్ చేయండి. బిట్ నెంబర్ 35. ఎన్ఈపి 2020 ప్రకారం ఉన్నత విద్యల స్థూల నమోదు నిష్పత్తి GERను 50% ఎప్పటికి సాధించాలి? అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, బై విచ్ ఇయర్ షుడ్ హైయర్ ఎడ్యుకేషన్ GER రీచ్ 50%? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 2035 వరకు మనము ఈ ఉన్నత విద్యల స్థూల నమోదు నిష్పత్తిని 50% అనేది సాధించాలి. ఎన్ఈపి 2020ని కేంద్ర క్యాబినెట్ ఏ తేదీన ఆమోదించింది? ఆన్ విచ్ డేట్ డిడ్ ద సెంట్రల్ క్యాబినెట్ అప్రూవ్ ఎన్ఈపి 2020? ఆప్షన్ 1 2019 May 31, ఆప్షన్ 2 2020 July 29, ఆప్షన్ 3 2020 November 20, ఆప్షన్ 4 2020 March 14. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2020 July 29. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గమనించగలరు. క్వశ్చన్ నెంబర్ 37. ఎన్ఈపి 2020 ప్రకారం సంపూర్ణ అక్షరాస్యత ఏ సంవత్సరం నాటికి సాధించాలి? అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, బై విచ్ ఇయర్ షుడ్ కంప్లీట్ లిటరసీ బి అచీవ్డ్? ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2035, ఆప్షన్ 4 2040. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2030. 2030 సంవత్సరం నాటికి ఎన్ఈపి 2020 యొక్క లక్ష్యం ఏంటంటే సంపూర్ణ అక్షరాస్యత అనేది సాధించాలి. 38. ఎన్ఈపి 2020లో CDP అంటే ఏమిటి? ఇన్ ఎన్ఈపి 2020, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CDP? ఆప్షన్ 1 కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఆప్షన్ 2 కాంప్రహెన్సివ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఆప్షన్ 3 సెంట్రల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఆప్షన్ 4 సివిలైజేషన్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. క్వశ్చన్ నెంబర్ 39. ఎన్ఈపి 2020 ప్రకారం బాలలు అని ఎవరిని అంటారు? అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, హూ ఆర్ ద కన్సిడర్ యాజ్ చిల్డ్రన్? ఆప్షన్ 1 6 to 14 years, ఆప్షన్ 2 3 to 18 years, ఆప్షన్ 3 5 to 16 years, ఆప్షన్ 4 3 to 15 years. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 3 to 18 years వారిని బాలలు అని అంటారు. ఇక్కడ ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే ఆర్టీఈ ప్రకారం బాలలు అంటే అని కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి దీనిని మీరు చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీఈ ప్రకారం బాలలు అంటే 6 to 14 వరకు ఉండే వారిని ఏమంటారంటే బాలలు అంటారు. ఇక్కడ ఎన్ఈపి 2020 ప్రకారము బాలలు అంటే 3 to 18 వరకు ఉండేదాన్ని ఏమంటారంటే బాలలు అని అడగడం జరుగుతుంది. ఎన్ఈపి 2020 ప్రకారం చదువు ప్రారంభమయ్యే వయసు ఎంత? అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఏజ్ ఫర్ స్కూలింగ్? ఆప్షన్ 1 3 years, ఆప్షన్ 2 4 years, ఆప్షన్ 3 5 years, ఆప్షన్ 4 5 ఏవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 3 years. ఆల్రెడీ నేను గత బిట్లో డిస్కస్ చేశాను. ఏమని? బాలలు అంటే ఎవరు? 3 to 18 years ఉండే వరకు వారిని ఏమంటారంటే బాలలు అంటారు. అంటే చదువు ప్రారంభమయ్యే వయసు ఎంత? 3 years. కంప్లీట్ అయ్యేటప్పుడు 18 years అనమాట. యాజ్ పర్ ఎన్ఈపి 2020 ప్రకారం మాత్రమే. ఫ్రెండ్స్, ఈరోజు మనం జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020కి సంబంధించిన మొత్తంగా 40 బిట్లు పూర్తిగా కవర్ చేసుకున్నాం. ఈ 40 బిట్లు తయారు చేయడానికి నేను టెక్స్ట్ బుక్ మాత్రమే కాకుండా వివిధ సోర్సెస్ లైక్ ప్రీవియస్ టెట్ పేపర్స్, డిఎస్సి పేపర్స్ మీకు తప్పు లేకుండా పూర్తిగా స్టాండర్డ్ రేంజ్లో తయారు చేశాను.
టెక్స్ట్ బుక్లో ఈ స్థాయి డెప్త్ ఉండదు, కానీ మీరు ఎక్కడా డౌట్ పడకుండా ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ మోడల్ను ఉపయోగిస్తున్నాను. ఇంకా ఏమైనా బిట్లు మిస్ అయ్యి ఉంటే అవి కూడా నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో టెట్ డిఎస్సి క్విజ్ రూపంలో అప్లోడ్ చేస్తాను. అవి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎన్ఈపి 2020 అనేది టెట్కి మాత్రమే కాదు, డిఎస్సిలో కూడా రిపీటెడ్లీ వచ్చే ఒక ముఖ్యమైన చాప్టర్. అందుకే నేను ఎక్కువ శ్రద్ధతో టైం తీసుకొని ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ బిట్స్ని మీ ముందుకు తీసుకువచ్చాను. మీరు కూడా ఇదే శ్రద్ధతో ఈ బిట్స్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే టెట్లో స్పష్టంగా మీకు గుర్తొస్తాయి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్తో మనం కాన్సెప్ట్ కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి అవి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో గుర్తు రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలను చూసి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్ నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్ఈపి 2020 ముగిసింది కాబట్టి రాబోయే వీడియోలో మనం ఆర్టీఈ 2009 చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాను. పూర్తిగా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని 50 to 100 బిట్స్ వరకు మీకు తయారు చేసి ఇస్తాను. ఏ ఒక్కరు బయట మెటీరియల్ చదవాల్సిన అవసరం లేకుండా మన వీడియోతోనే మీకు పూర్తి ఆర్టీఈ ప్రిపరేషన్ అనేది అవుతుంది. అందుకే మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఎందుకు నేను నెక్స్ట్ చాప్టర్గా ఆర్టీఈ 2009ని సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను చెప్పాను కదా గతంలో 20 ప్రీవియస్ టెట్ పేపర్స్, డిఎస్సి పేపర్స్ని నేను వెరిఫై చేశానని. ఆ 20 పేపర్స్లో ఆర్టీఈ 2009 గురించి ప్రశ్న రాని పేపర్ లేదు. కావాలంటే మీరు కూడా మీ దగ్గరున్న బుక్స్లో కానీ మెటీరియల్స్ దగ్గర కానీ ప్రీవియస్ టెట్ పేపర్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉంది టెట్ డిఎస్సిలో. కాబట్టి మనం నెక్స్ట్ చేయబోయే చాప్టర్ ఆర్టీఈ 2009. ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామ్స్.